హాయ్ అండి. 'మిరాయ్' వచ్చేసి నాలుగో రోజు, ఐదో రోజు కలెక్షన్ చూసుకుంటే సోమ, మంగళవారం చూసుకుంటే ఎక్కడ కూడా మీకు చూసుకుంటే ఒక 50% డ్రాప్ అయింది. కాదనట్లేదు గానీ, కానీ సినిమా అయితే సాలిడ్‌గా కనబడుతుంది. మీకు చూసుకుంటే పెద్ద పెద్ద సినిమాలకే మీకు చూసుకుంటే సోమవారం రోజున 2,00,00,000, 3,00,00,000 పడిపోయిన సినిమాలుంటే, దాదాపు 6,500,00,000 మొదటి సోమవారం వచ్చింది. మంగళవారం వచ్చేసి చూసుకుంటే మీకు దాదాపు మళ్ళీ 6,00,00,000 నెట్ అయితే కనబడుతూ ఉంది. అంటే ఈ రకంగా చూసుకుంటే 5 రోజులకి 100,00,00,000 గ్రాస్ అంటే నాకు తెలిసి ఇంక పోస్టర్ వేస్తారు, ఇంకా వేయలేదు. పోస్ట్ అయితే 100%గా 100,00,00,000 గ్రాస్ అయితే కనబడుతుంది. క్లియర్‌గా అర్థమవుతుంది. ప్యూర్ బ్లాక్ బస్టర్ అయిపోయింది 'మిరాయ్' సినిమా అనేది. దాదాపు నెట్‌గా చూసుకుంటే దాదాపు 60,00,00,000 నెట్ అయితే కనబడుతూ ఉంది ఓవరాల్‌గా. సినిమా వచ్చేసి బ్లాక్ బస్టర్ అండి. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే ఇంక చెప్పనవసరం లేదు. లాంగ్ రన్ అయితే క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. మీరు చూసుకుంటే మీకు సోమవారం, మంగళవారం మీద చూసుకుంటే 2 రోజులు కలిపి దాదాపు 13,00,00,000 12,500,00,000 నెట్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి 2 రోజులకి. ఒక నార్మల్ సినిమాకి 'తేజ సజ్జా' లాంటి 'హనుమాన్' సినిమా ఒక లూప్‌లో హిట్ అయిపోయింది. లేకుంటే 'ప్రశాంత్ వర్మ' లేకుంటే 'అతని మీన' హిట్ అయిపోయిందన్న థాట్‌లో ఎళ్ళిపోయారు గానీ, ఈరోజు 'తేజ సద్దా' కెపాసిటీ, ఆయన యొక్క స్టామినా ఏంటో తెలిసిపోయింది. ఆయన కథల సెలక్షన్ కావచ్చు, ఏదైనా సరే ఎక్స్ట్రార్డినరీగా ఉంటుందనేది మళ్ళీ నిరూపించుకున్నాడు. చాలామంది ఈ సినిమాకు ముందు 'తేజ సద్దా' దీంట్లో క్లిక్ అవుతాడా? లేదా? ప్రతిసారి కూడా సూపర్ హీరో సినిమా చేస్తున్నాడు. ఎట్లా అవుద్దనుకుని కొన్ని డౌట్స్ అయితే మనకైతే ఉన్నాయి. కానీ ఈరోజు చూసుకుంటే అదన్నీ పటాపంచలు చేసేసి ఒక సాలిడ్ హిట్ అయితే కొట్టాడండి. పెద్ద పెద్ద హీరోలకి ఈ నడమ రీసెంట్‌గా చూసాం. విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకే చాలా కష్టమైపోతుంది థియేటర్‌కి ప్రేక్షకులు రాబట్టడానికి సినిమాలో దమ్ము లేకపోతే. మరి ఈరోజు 'మిరాయ్' వచ్చేసి మిరాకిల్ చేసిందనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఒక ఒక ప్రభంజనం అనుకోండి. చాలా రోజుల తర్వాత సినిమా థియేటర్‌లో మంచి కలెక్షన్‌లయితే రాబట్టగలుగుతున్నారు. ఎందుకంటే ఈ సినిమాలోనే మీరు చూసుకుంటే మనకి ఎవరు మన 'నాని' గూడా వచ్చాడు హిట్ తోటి. అది గూడా హిట్ అయినప్పటికి గూడా మీరు చూసుకుంటే డ్రాప్ అయితే కనిపించింది. విపరీతమైన డ్రాప్ కనిపించింది. మొదటి 4 రోజులు మంచి కలెక్షన్ వచ్చినప్పటికీ సోమ, మంగళవారం వచ్చేసరికి వీక్ డేస్‌లో వచ్చేసరికి మీకు ఆటోమేటిక్‌గా చాలా డ్రాప్ కనిపించింది. కానీ 'మిరాయ్' అలా కాదు. ఖచ్చితంగా ఎళ్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. సాయంత్రం ఈవినింగ్ షోలు వచ్చేసరికి 2 షోలకైతే మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 90% ఫుల్ అయిపోతున్నాయి. మార్నింగ్ షోను అలానే ఆఫ్టర్‌నూన్ షోలు కొంచెం ఇబ్బంది, అంటే పెద్దగా 50%, 40% ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ ఈవినింగ్‌కొచ్చేసరికి షోలన్నీ ఫుల్ అయిపోతున్నాయి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎళ్తున్నారు. పిల్లలతో కలిసి చూస్తున్నారు సినిమాని. అందుకే ఇంత విజయం అయితే సాధించగలుగుతుంది. 100,00,00,000 పోస్టర్ అయితే ఈరోజు పడబోతుందండి. క్లియర్‌గా అర్థమవుతుంది. 5 రోజుల్లో 100,00,00,000 అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. రోజుకొచ్చేసి 20,00,00,000 గ్రాస్ యావరేజ్‌ని వచ్చినట్టు ఒక 'తేజ సజ్జా' లాంటి అప్‌కమింగ్ సూపర్ స్టార్ మళ్ళీ ఒక కొత్త సూపర్ స్టార్ పుట్టుకొచ్చారనుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు 'నాని' గావచ్చు, ఒకప్పుడు 'విజయ్ దేవరకొండ' లాంటి వాళ్ళు, లేకుంటే 'సిద్ధు జొన్నలగడ్డ' లాంటి వాళ్ళు, వీళ్ళందరూ గూడా అలానే చిన్నగా ఎదుక్కుంట పైకొచ్చారు. ఈరోజు 'తేజ సజ్జా' గూడా ఆ లైన్‌లోకైతే వచ్చేసాడండి. 100,00,00,000 గ్రాస్ మళ్ళీ తన పేరిటైతే వచ్చేసింది. ఇంకొక సినిమా అయితే మంచి హ్యూజ్ బ్లాక్ బస్టర్. చూద్దాం మరి. ఇంక ఫ్యూచర్‌లో మంచి మంచి సినిమాలు, ఇలాంటి సినిమాలతోటి రావాలని కోరుకుందాం. 'మిరాయ్' వచ్చేసి ఒక సంచలనం బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు.